హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. So we talk about networking. Okay, so this is a core concept. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ ది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ అనే కాదు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ది ఐటీ. ఓకే, సో ఎవరైతే ఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో యా విల్ జంప్ ఇన్ టు ది సెషన్. ఓకే, సో విల్ టాక్ మోర్ అబౌట్ IPv4 అంటే ఏంది. ఓకే, సో వాట్ ఈస్ IPv4 నెట్వర్కింగ్. మనం IPv6 గురించి మాట్లాడతలేము ఇక్కడ. ఓకే, సో ఇట్స్ RHCSA కాబట్టి సో విల్ టాక్ అబౌట్ IPv6 లేటర్. ఓకే, సో విల్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ IPv4 ఓన్లీ. ఓకే, సో అండ్ ఆల్సో NIC అంటే NIC నేమింగ్ ఎట్లా చేస్తాము అండ్ ఆల్సో హౌ వి మేనేజ్ రన్ టైమ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, IP టూల్తో. ఓకే, సో IP టూల్ అనేది లైక్ రైట్ నౌ ఇట్స్ దిస్ ఇస్ వాట్ వీఆర్ యూజింగ్ రైట్. సో IP టూల్తో మనం హౌ వి మేనేజ్ రన్ టైమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఆల్సో రెడ్ హ్యాట్లో హౌ ది నెట్వర్కింగ్ విల్ బి. ఓకే, సో హౌ ది నెట్వర్కింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్సో మనం NMCLI కమాండ్ చూసాము, లైక్ హౌ NMCLI కమాండ్ వర్క్స్ అండ్ ఆల్సో విల్ సి NMTUL. ఓకే, NMTUL అంటే ఏందో కూడా చూసాము అండ్ ఆల్సో విల్ సి సమ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, సో నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ ఆల్సో విల్ సి సమ్ testing and like we'll do it testing on network connections. Okay, so how we test network connections ఎట్లా ఉన్నాయి అనేది ఎట్లా టెస్ట్ చేస్తాము రియల్ టైంలో అనేది కూడా మనం చూడడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి లైక్ ఐ సెడ్ విల్ మోర్ సి వాట్ ఈజ్ IPv4 నెట్వర్కింగ్. ఓకే, సో IPv4 నెట్వర్కింగ్ జనరల్లీ లైక్ మనకి ఏదైనా సరే whenever we have servers or we call it as nodes, servers ఏదైనా అనొచ్చు. ఓకే, so whenever we have a node, each node okay needs its own IP, రైట్. ఏ సర్వర్కి అయినా కానీ ఒక IP ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో అది ఎట్లా ఉంటుంది IPv4 అంటే లైక్ ఇట్ విల్ బి డాటెడ్ నోటేషన్స్ లైక్ 192.168.4.200/24. ఓకే, సో ఇది IP అడ్రస్. ఓకే, సో వాట్ ఈస్ ది /24? ఓకే, సో ప్రతి IP అడ్రస్ కూడా మనము విల్ బి ఇండికేటింగ్ విత్ ద సబ్నెట్ మాస్క్. ఓకే, సో 24 అనేది సబ్నెట్ మాస్క్. ఓకే, సో వాట్ లైక్ this is how we represent the IPv4 and this is how we represent the subnet mask. Okay, and also we specify. Okay, so ఎప్పుడైనా సరే మనం సర్వర్లో ఏం స్పెసిఫై చేస్తాం, IP అడ్రస్ విత్ డిఫాల్ట్ రౌటర్. ఓకే, సో డిఫాల్ట్ రౌటర్ ఏంది అనేది కూడా మనము స్పెసిఫై చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో వీ విల్ స్పెసిఫై వాట్ ఈస్ ది గేట్వే. ఓకే, సో గేట్వే అనేది ఏంది కూడా మనము స్పెసిఫై చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ how we forward packets to external destination. Okay, so మనం external destination అంటే through internet మనం వెళ్ళాలంటే ఓకే, సో వీ నీడ్ టు డిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, IP అడ్రస్ కానివ్వండి, డిఫాల్ట్ రౌటర్ కానివ్వండి, గేట్వే కానివ్వండి. ఓకే, సో వీ నీడ్ టు మెన్షన్ ఆల్ దీస్ స్టఫ్. ఓకే, సో అండ్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ DNS. ఓకే, సో DNS సర్వర్ లేకపోతే వీ కెనాట్ లైక్ DNS సర్వర్ అంటే ఇట్స్ అ నేమ్ సర్వర్. నేమ్ సర్వర్ అంటే లైక్ ఇట్ ఈస్ వేర్ ఇట్ translates or resolves your IP address to the host name. Okay, and host name to IP address. Okay, so మనం host name నుంచి IP address నుంచి host name కన్వర్ట్ చేయడానికి డొమైన్ నేమ్ సర్వర్ వాడతాం. ఓకే, అది ఎట్లా DNS ఎట్లా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం google.com కొట్టాం అనుకోండి, సో google.com అనే IP మనకు తెలియదు. ఓకే, సో వీ ఆల్వేస్ గో ఫర్ google.com. ఓకే, సో హౌ దిస్ కన్వర్ట్స్ ఇంటూ ది IP అనేది లైక్ బ్యాక్ ఎండ్లో మనకి DNS యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఓకే, సో DNS సర్వర్ మనం దీనికోసమని యూజ్ చేస్తాము టు రిజాల్వ్ ది IP టు హోస్ట్ నేమ్ అండ్ హోస్ట్ నేమ్ టు IP. సో IPv4 మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాము. సో యూ కెన్ ఆల్సో యూజ్ IPv6. ఓకే, సో IPv6 కూడా చాలామంది వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, బట్ ఇట్స్ నాట్ యెట్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ. ఓకే, సో వీ గో విత్ ది IPv4 ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో IPv6 ఎప్పుడైనా సరే మీరు హెక్సాడెసిమల్లో ఏదైనా మీకు IPs కనిపిస్తాయి హెక్సాడెసిమల్. ఓకే, వెనెవర్ యూ సీ హెక్సాడెసిమల్ నోటేషన్స్ లైక్ మీకు FD01 86BA:210. సో ఈ విధంగా మీకు నోటేషన్స్ కనిపిస్తే అది IPv6 అడ్రస్ అంటారు. ఓకే, అండ్ ఆల్సో మనకి ఒకటే సిస్టంలో IPv4 ప్లస్ IPv6 రెండు కూడా కో ఎగ్జిస్ట్ ఉండొచ్చు. ఓకే, ఓకే, సో both can coexist on the same network interface. Okay, so same network interface పైన
రెండు కూడా కో ఎగ్జిస్టింగ్లో ఉండొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ షో యూ లైక్ వాట్ ఐ డిస్కస్ టిల్ నౌ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఓకే, సో వీఆర్ హియర్. ఓకే, సో ఇది మన కంప్యూటర్. ఓకే, సో what exactly you need to have, this is your local network. Okay, so with the LAN. Okay, so local area network అంటే like it might be your Wi-Fi, your Ethernet switch అంటే ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి రౌటర్ ఉంటుంది. ఓకే, సో దెర్ విల్ బి అ రౌటర్ వచ్చే. ఓకే, సో వేర్ విల్ బి కనెక్టింగ్ టు అవర్ రౌటర్. సో ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, ఓకే, సో ఆర్ ఇంటర్నెట్ అనుకుందాం. ఓకే, సో అగైన్ ఇట్ విల్ గో త్రూ ఎ రౌటర్, దెన్ ఇట్ విల్ కనెక్ట్ టు ది ఇంటర్నెట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది కనెక్షన్ విల్ బి. ఓకే, సో ఇది వచ్చేసి గేట్వే. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ఎ గేట్వే ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఎప్పుడైనా కానీ ఎక్స్టర్నల్ వర్డ్తో మాట్లాడాలంటే యూ షుడ్ గో అవుట్ ఆఫ్ ది గేట్వే. ఓకే, సో గేట్వే నుంచి మనము బయటికి వెళ్తాం అనమాట. అంటే మన నెట్వర్క్ నుంచి బయటికి వెళ్ళాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ గేట్వే. ఓకే, సో వేర్ ఈస్ దట్ గేట్వే? ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈ రౌటర్ 192.168.4.1 అనుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ 4.1 సబ్నెట్. ఓకే, సో దీని ఐపీ అడ్రస్ మనకి ఫస్ట్ దీని ఐపీ అడ్రస్ ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ సిరీస్ 192.168.4.200. ఓకే, సో ఇది నా ఐపీ అడ్రస్. ఓకే, సో అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై గేట్వే. సో ఇక్కడ మనం డెఫినెట్గా మనకి గేట్వే డిఫైన్ చేసి ఉండాలి. ఓకే, సో వాట్ ఈజ్ మై గేట్వే? 192.168.4.1. ఓకే, సో ఇది నా గేట్వే. ఓకే, సో అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే, సో మీరు ఇక్కడ బయటికి వెళ్తున్నారంటే ఇక్కడ కూడా యూ నీడ్ టు హ్యావ్ ది అడ్రస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 192.168.3.0 ఉంది అనుకుందాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది కమ్యూనికేషన్ గోస్. ఓకే, సో ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఐపీ ఉండాలి, గేట్వే ఐపీ అడ్రస్ ఉండాలి, అండ్ ఆల్సో యూ నీడ్ టు like if you want to go through the internet, ఈ గేట్వే నుంచే మనం బయటికి వెళ్ళాలి. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ గేట్వే ఐపీ యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ నెట్వర్క్. ఓకే, ఇంటర్నెట్ నెట్వర్క్ నుంచి మనము ఇంటర్నెట్తో మాట్లాడలేము. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది సింపుల్ సినారియో ఇస్. ఓకే, అండ్ ఆల్సో మనం ఇప్పుడు అంతా కూడా ఐపీ అడ్రస్ గురించే మాట్లాడినాం, రైట్? ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐపీ అడ్రస్. ఓకే, బట్ వెనెవర్ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ సంథింగ్ లైక్ google.com కొట్టినారనుకోండి. ఓకే, సో google.com కొట్టినప్పుడు ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ది హోస్ట్ నేమ్, రైట్? హోస్ట్ నేమ్, ఈ హోస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ అవ్వాలి, రైట్? సో ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందని చెప్పిన నేను మీకు కిందాక డిఎన్ఎస్. ఓకే, సో దేర్ విల్ బి ఏ డిఎన్ఎస్ సర్వర్ సిట్టింగ్ సమ్వేర్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఈ ఇంటర్నెట్లో ఎక్కడో డిఎన్ఎస్ సర్వర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం యూజ్ చేసే డిఎన్ఎస్ ఐపీ వచ్చేసి 8.8.8.8. ఇది పబ్లిక్ డిఎన్ఎస్. ఓకే, సో చాలా మంది లైక్ జనరిక్గా మనం యూజ్ చేసేది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ దెన్ డెఫినెట్లీ యూ నీడ్ టు ఆల్సో హ్యావ్ డిఎన్ఎస్ ఐపీ. ఓకే, సో ఇక్కడ డిఎన్ఎస్ ఐపీ లేకపోతే వీ కెనాట్ కనెక్ట్ టు ది ఇంటర్నెట్. ఓకే, ఎందుకంటే వేర్ ఎవర్ లైక్ దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కన్వర్టింగ్. ఓకే, సో మన ఐపీ నుంచి హోస్ట్ నేమ్కి కన్వర్ట్ చేసేది ఓకే డిఎన్ఎస్ కాబట్టి. ఓకే, సో దెన్ విల్ సీ నెక్స్ట్ వచ్చేసి విల్ సీ సమ్ ఆఫ్ ది ఎన్ఐసి నేమింగ్. ఓకే, సో ఎన్ఐసి నేమింగ్ అంటే ఏదో చూద్దాం. ఓకే, సో జనరల్ ఎప్పుడైనా సరే ఐపీ అడ్రస్ లైక్ వెనెవర్ ఐపీ అడ్రస్ కాన్ఫిగరేషన్ ఈస్ దేర్ వీ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద నెట్వర్క్ డివైస్. ఓకే, సో ఏదైనా ఒక నెట్వర్క్ డివైస్కి మనము కనెక్ట్ అయ్యి ఉండాలి, రైట్? సో వితౌట్ హ్యావింగ్ ఎ నెట్వర్క్ డివైస్ ఇన్ యువర్ ల్యాప్టాప్, కంప్యూటర్, లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్ యూ ఆర్ యూజింగ్, ఓకే, టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్ యూ షుడ్ హ్యావ్ ఎ నెట్వర్క్ డివైస్. ఓకే, సో ఆ నెట్వర్క్ డివైస్ అంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కరెంట్ నెట్వర్క్ డివైస్ ఆర్ కరెంట్ డివైజెస్ ఏమేమి ఉన్నాయని చూడాలంటే వాట్ యూ విల్ డూ, యూ విల్ సీ యూ కెన్ యూజ్ కమాండ్ ఐపీ లింక్ షో. ఐపీ లింక్ షో చూస్తే లైక్ యూ కెన్ సీ ది కరెంట్ డివైజెస్. ఓకే, సో ఏమేమి డివైజెస్ ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. ఓకే, అండ్ అది ఎట్లా కాన్ఫిగర్ అయ్యింది అని చూడాలనుకుంటే యూ కెన్ గో విత్ ఐపీ ADDR షో. ఓకే, ఐపీ అడ్రస్ షో అని కొడితే లైక్ యూ కెన్ చెక్ దేర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు అదేంటి మనం ఎప్పుడు కూడా ఐఎఫ్ కాన్ఫిగ్ వాడతాం కదా అని. ఓకే, సో రైట్ నౌ వీఆర్ నాట్ యూజింగ్ ఐఎఫ్ కాన్ఫిగ్. ఓకే, సో ఐఎఫ్ కాన్ఫిగ్ పనిచేస్తుంది కానీ ఇట్ ఈస్ లైక్ మీకు అంత ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఐఎఫ్ కాన్ఫిగ్, ఎందుకంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ఐపీ. ఓకే, సో ఐపీ టూల్ని యూజ్ చేయాలనేది రికమెండేషన్ ఇప్పుడు. ఓకే, సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఐఎఫ్ కాన్ఫిగ్, ఓకే, యూ కెన్ ఇగ్నోర్ ఐఎఫ్ కాన్ఫిగ్. ఓకే,
యూ కెన్ ఇప్పటి నుంచి మీరు ఐపీ అడ్రస్ షో నెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఏంటంటే ఇది చాలా ఎక్స్టెన్సివ్గా చూపిస్తుంది మీకు. ఓకే, మీకు ఏదైనా సెకండరీ ఐపీస్ యాడ్ చేసినా కానీ మీకు ఐపీ అడ్రస్ షో చూపిస్తుంది కానీ ఐఎఫ్ కాన్ఫిగ్ చూపించదు. ఓకే, సో నేను అది మీకు రన్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఆల్సో ప్రతి సిస్టమ్, ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ది లోకల్ సిస్టమ్ వాట్ ఎవర్ ద సిస్టమ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్, ఎవ్రీ సిస్టమ్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎల్ఓ డివైస్. ఓకే, ఎల్ఓ డివైస్ అంటే ఇది లూప్ బ్యాక్ డివైస్. ఓకే, సో లూప్ బ్యాక్ డివైస్ దేనికి యూజ్ చేస్తాం? ఫర్ ది ఇంటర్నల్ నెట్వర్కింగ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇంటర్నల్గా మనము ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఓకే, నెట్వర్కింగ్ ఇంటర్నల్గా చేస్తాం మనం. ఓకే, సో లూప్ బ్యాక్ డివైజెస్ అంటే మనం 127.0.0.1 వస్తుంది లోకల్ హోస్ట్తోని మనము ఎప్పుడైతే మాట్లాడుతుంటామో. ఓకే, సో అది ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే అది ఎల్ఓ డివైస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎల్ఓ డివైస్ అంటే ఇట్స్ అ లూప్ బ్యాక్ డివైస్. ఓకే, అండ్ ఆల్సో you can also see some name of the real network devices. Okay, so BIOS, okay, BIOS names లో, ఓకే, మనము రియల్ నెట్వర్క్ డివైస్ నేమ్స్ కూడా చూడొచ్చు. ఓకే, నెట్వర్క్ డివైజెస్. ఓకే, రియల్ నెట్వర్క్ డివైజెస్ని అంటే ఆ నేమ్ని చూడాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద నేమ్ ఆఫ్ ద రియల్ నెట్వర్క్ డివైస్ యూ కెన్ గో అండ్ చెక్ దట్ ఇన్ ది బయాస్. ఓకే, సో బయాస్లో మీకు కనిపిస్తుంది. ఓకే, బయాస్ నేమ్స్లో కనిపిస్తుంది. ఓకే, సో జనరల్గా మనకి ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ డివైస్ నేమ్స్, మనకి డివైస్ నేమ్స్ ఎట్లా ఉంటాయి? వెన్ ఎవర్ యూ రన్ ఐఎఫ్ కాన్ఫిగ్ ఐపీ అడ్రస్ రన్ చేసినప్పుడు మీకు కనిపించేది ETH0, ETH1 అండ్ సో ఆన్, రైట్? సో మీకు ఈథర్నెట్ 0, ఈథర్నెట్ 1 అనేసి మీకు నేమింగ్ కన్వెన్షన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో బయాస్ నేమింగ్స్ ఎట్లా ఉంటాయి? బయాస్ నేమింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ ఈఎం అని కనిపిస్తుంది. ఓకే, ఈఎం అని కనిపిస్తుంది అంటే మీకు ఎంబెడెడ్ అని. ఓకే, సో ఇట్ మైట్ బి 1 to n నంబర్స్. ఓకే, ఇది ఫర్ ఎంబెడెడ్ ఎన్ఐసిస్. ఓకే, సో ఏవైతే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ ఉంటాయో సో ఇవన్నీ కూడా ఎంబెడెడ్ ఎన్ఐసిస్ అంటాం. అండ్ ఆల్సో మనకి ఈఎన్ఓ అని కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఎంబెడెడ్ ఎన్ఐసిస్లో ఈఎన్ఓ కూడా కనిపిస్తుంది మనకి. ఇట్లా ఈఎన్ఓ ప్లస్ 2 digit నంబర్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పి అని కనిపిస్తుంది, పి స్లాట్, పి పోర్ట్. ఓకే, సో ఇవి కూడా మనకి ఎన్ఐసిస్ అండ్ పీసీఐ బస్సెస్ అంటారు వీటిని. ఓకే, సో మీకు అంత ఇంటర్నల్ ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ వెన్ ఎవర్ యూ సీ దీస్ థింగ్స్, ఓకే, ఈ నేమ్స్ చూసినప్పుడు యూ కెన్ రిమెంబర్ దట్ దీస్ ఆర్ ద ఎంబెడెడ్ ఎన్ఐసిస్ అంటే ఎంబెడెడ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి బయాస్లో కనిపిస్తాయి. ఓకే, సో దెన్ విల్ గో టు ది బాక్స్ ఇప్పుడు. ఓకే, సో ఐ విల్ గో టు మై RHEL బాక్స్ అండ్ I will run these comments.